నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోఈటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 10 మంది నేతలు అధికార పార్టీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ పల్లవి వినిపించిన వీరు సడన్గా హస్తం గూటికి చేరిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు గురైంది. పార్టీ మారిన నేతలపై కూడా ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా కౌశిక్ రెడ్డి లాంటి నాయకులు తీవ్రంగానే ఈ అంశాన్ని బహిరంగంగా ఎండగట్టారు. ఈ నేతలను డిస్క్వాలిఫై చేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు మొరపెట్టుకున్న స్పీకర్ ఫిరాయింపు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు చేతులెత్తేయడంతో పార్టీ ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయాలని ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై వాదనలు జరుగుతున్నాయి. త్వరలో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు అభ్యర్థులపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా గులాబీ పార్టీ నుండి పార్టీ మారిన కొందరు నేతలు గుండెల్లో రైలు పెడిగెడుతున్నాయట. ఒకవేళ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే మా భవిష్యత్తు ఏంటి అని తలలు పట్టుకుంటున్నారట. మరో అంశం, వారికి కాకుండా మరెవరికైనా టికెట్ కేటాయిస్తే ఈ పరిస్థితి ఏంటి అని వారిలో వారి మదన పడుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్లో చేరిన తమకు ప్రజలు మళ్ళీ తిరిగి పట్టం కడతారా లేదా అనే అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయట. ఇలా పార్టీ మారి ప్రస్తుతం ఎక్కువగా భయపడుతున్న నేతల్లో ప్రధానంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన కాటా శ్రీనివాస్ గౌడ్పై గులాబీ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారు. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కాకుండా మరో నేత నీలం మధు ముదిరాజ్ కూడా హస్తం పార్టీలో ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరికను తీవ్రంగా విమర్శిస్తూ పటాన్చెరులో కాంగ్రెస్ సీనియర్ నేతగా నేను ఉండగా ఎలా గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటారని కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై కాటా శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారట. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ కాటా శ్రీనివాస్, నీలం మధు ముదిరాజ్ ఇద్దరు గూడెంను పార్టీలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని వార్తలు కూడా వినబడుతున్నాయి. గాంధీ భవన్లో కూడా ఈ అంశంపై స్వయంగా గూడెం మహిపాల్ రెడ్డితో గొడవకు దిగారని కూడా సోషల్ మీడియాలో వినికిడి. ఇక ఈ ముగ్గురు నేతల మధ్య ఉప్పు నిప్పు అన్నట్లుగా ఉండడంతో పటాన్చెరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీ నేతలే వ్యతిరేకించే అవకాశం బలంగా ఉండడం, అవసరమైతే గూడెం ఓటమికి ఇద్దరు నేతలు తెరచాటు రాజకీయాన్ని పన్నే అవకాశాలు లేకపోలేదు అంటూ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో అంశం, పార్టీ మారిన గూడెంను నియోజకవర్గ ప్రజలు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతాననే భయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెంకు నిద్ర కూడా పట్టకుండా చేస్తుందట. మరో ముఖ్య అంశం, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కేబినెట్ విస్తరణ గురించి ప్రస్తావించడం, మరో నలుగురికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ఆయన బహిరంగంగా ప్రకటించడం కూడా ప్రస్తుతం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెంను కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కేబినెట్లో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక వస్తే తనకు కాకుండా టికెట్ నీలం మధు ముదిరాజ్కు కేటాయిస్తారని గూడెం మహిపాల్ రెడ్డిలో కంగారు మొదలైందట. దీంతో రాబోయే అన్ని తలనొప్పుల నుండి బయటపడేందుకు తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తిరిగి మళ్ళీ గులాబీ పార్టీలోకి తన సొంత గూటికి చేరే ఆలోచనలో గూడెం ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్లో కంటిన్యూ అయితే బాగుంటుందా లేదా సొంత గూటికి అంటే కారు పార్టీలో చేరడం కరెక్ట్ అని భావిస్తున్నారా? కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేయండి.